అంటే ఒకటి చెప్పండి కరెక్ట్గా, మీరు ఇది కరెక్ట్గా చెప్పాలి. ఏంటంటే స్పెషల్ స్టేటస్కి వైజాగ్ వెళ్ళారు, అది మాత్రం దాని వెనుక మాత్రం ఖచ్చితంగా స్టీవెన్ శంకర్ స్కెచ్ ఉంది. లేదండి, లేదు. ఎలా అంటే మన దాని స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం జరుగుతుంది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు 2-3 మీటింగులు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మీటింగులు విని ఒక నాలో ఒక స్పిరిట్ లాగా వచ్చేసింది. అంటే మనం ఏదో చేయాలి, నా వల్ల ఏమీ కాకపోవచ్చు కానీ ఏదో చేయాలని నేను చెప్పేసా. నేను వస్తా, నా సపోర్ట్ మీకే 100%. యువత ఈరోజు ఒకటి కోరుకుంటుంది, దానికి 100% నా సపోర్ట్ ఉంటుంది. అక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే, 2 రాష్ట్రాలలో ఎక్కడైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే నా అవసరం పడ్డప్పుడు నేను వస్తా అనే దాని మీద నేను ఒక ట్వీట్ వేసాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాన్న అలాగే 90 మంది నన్ను రమ్మని రా అని అంటే ఒక 10 మంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు కలిపి తిట్టేవాళ్ళు ఉన్నారు. వీడేంటి వచ్చేది అంటే, కాదు కదా తెలంగాణ కదా అని ఫిక్స్ తనకు చెప్పా. ఎవరికి రాశాను, స్టీవెన్ శంకర్. నేను వెళ్తా అన్నా, ఫ్లైట్ టికెట్ వేసుకున్నా, వెళ్తా అన్నా. అంత అవసరమా అన్నాడు. వెళ్తా నేను, నీ ఇష్టం, అరెస్ట్ చేస్తారు అన్నాడు. చూద్దాం. ఈయన కూడా ఒక్క క్షణం అరెస్ట్ చేస్తారు ఎందుకు పోవడం అన్నాక ఒక్క క్షణం భయం వేసింది. పొద్దున్న 7:30కి ఫ్లైట్, 7:30, 8కి ఫ్లైట్. రాత్రి ఆలోచించా, పోలా వద్దా. కానీ నేను వస్తాడు, సంపు వస్తాడు, మా అన్న వస్తాడు అనిపించింది. ఇంకా ఏమీ కాదు, ఏం చేస్తారు చూద్దాం. పోయా. అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసి 1 టౌన్ తీసుకెళ్ళారు. అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బాగా, అన్నా మీరు వచ్చారు అన్న, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ నుంచి ఇంకో స్టేషన్కి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్లు ఉంటుందో 50 ఉంటుందో, పద్మనాభంపల్లి, బట్ ఇలాంటి పేరు పద్మనాభపల్లె, ఏదో ఊరుంది, మారుమూల గ్రామం. అక్కడ తీసుకెళ్ళి లోపలేశారు, ఫోన్లు గిన్నె తీసుకొని. అప్పుడు నాకేమనిపించలే, చట్టం తన పని తాను చేసుకుపోద్ది, చట్టానికి ఎవడు చుట్టం కాదు అనేది తెలుసు. తీసుకెళ్ళి లోపలేశారు. వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళందరూ సార్ మంచి ఫ్యాన్స్, చాలా హ్యాపీగా మాట్లాడుతూ లోపలేసి సెట్ చేశారు. వేసి మామూలుగా లంచ్ చేస్తారు సార్, టిఫిన్ చేస్తారా, ఎప్పుడు ఇడిచిపెడతారు అని నాకు చిన్న టెన్షన్. ఎప్పుడు సార్ మీ మీద చాలా సిపి గారు చాలా కోపంగా ఉన్నారు సార్, ఎప్పుడు ఇడిచిపెట్టే చెప్పలేము. ఇంకప్పుడు ఫిక్స్ అయ్యా. నాతో పాటు నా 2 ఫ్రెండ్స్ వచ్చారు. ఏమైనా కానీ నేను నేరస్తుని కాదు, టెర్రరిస్టుని కాదు, దొంగని కాదు. ఒక యువతకు ఒక స్పిరిట్ ఉంది, వాళ్ళకు ఆలోచన ఉంది, వాళ్ళకు చేస్తున్నారు, దానికి సపోర్ట్గా నేను వచ్చిన. నేను పార్టీ కాదు, ఏ పార్టీతో నాకు సంబంధం లేదు, ఏ పొలిటికల్ నాకు అవసరం లేదు. ఒక కొత్తని నన్ను ఆదరించి నిలబెట్టారు, వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు నేను రావాలని వచ్చిన. అంత చూద్దాం అనుకున్నా. లోపల వేసారు, కూర్చోబెట్టారు. అంటే మామూలుగా వాటర్ తాగుతారా సార్, కూల్ డ్రింక్ తాగుతారు సార్, అవి కొంచెం అది చూసుకుని లోపల వేసారు. 7:30 చెప్పా, 5 గంటలకు ఫ్లైట్ అండి, వెళ్ళిపోతాను నేను అన్న. ఇప్పుడు ఏం చెప్పలేము సార్ అని. ఎవరిని రానివట్లా అక్కడికి. సాయంత్రం 7:30కు ఏమో సిపి గారు ఫోన్ చేసి, సంపూను డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో వదిలేయండి. 5 గంటలకు బుక్ చేసిన టికెట్ పోయింది. ఓకే. ఇంకా ఏం చేయాలో తెలియక అప్పుడు 10 గంటల ఫ్లైట్కు వచ్చిన తర్వాత తెలిసింది ఒక చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు పోరాటం ఎవరి మీద చేసినాం మనం అంటే, నేను అనుకుంది ఏంటంటే స్పెషల్ స్టేటస్ బీజేపీ సెంట్రల్ నుంచి కొట్లాడుతున్నాం అనుకున్నా. అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కొట్లాడడం, అదే కదా. అప్పుడు ఇంకా 4 కొరుక్కున్నా. వచ్చిన తర్వాత అరే నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆంటీకి వెళ్ళినట్టు ఏమైనా అయిందా. ఉదూత్కు చక్కిచ్చినప్పుడు తను కలిసా, తను చాలా సంపు గారు ఉన్నట్టు. తర్వాత మేము సైతంలో కలిసా, సంపు నరేష్ గారు బాగున్నా అంటే మనల్ని రికగ్నేషన్ చేస్తుండు, గుర్తుపెడుతుండు. తర్వాత ఏపీ గవర్నమెంట్ పుష్కరాలకు నాకు ఆహ్వానం ఇచ్చింది.
ఇచ్చిన రోజు అన్నీ బాగా చూసుకున్నారు వాళ్ళు. చూసుకున్న తర్వాత ఆ రోజు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసా. బాగున్నారా, మాట్లాడి సమ్ముగారు బాగున్నారా అన్నాడు. హ్యాపీ. తక్కువ అబ్బా తేడా ఏమైనా జరిగిందా, నేను వెళ్ళింది వీళ్ళకి అగనెస్ట్గా వెళ్ళినా అని నాలుక కొరుక్కున్నా. బట్ అప్పటిదాకా నాకు తెలియదు. ఓకే. అక్కడ నుంచి ఏమైనా వచ్చాయా కాల్స్ మరి? రాలేదు, ఇంకా అక్కడి నుంచి కాల్స్ రాలేదు. అంటే మామూలుగా అప్పుడు వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అప్పుడు ఎలాగ ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళిందా మ్యాటర్, రీచ్ అయిందా ఆయనకి? ఇంకా తెలియచ్చు తనకు కూడా. అక్కడ నుంచి కాల్స్ అలా అక్కడి నుంచి కాల్ రాలేదు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Go. All the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.